ఏ దేశం వేగినా ఎందుకాలినా పొగడరా నీ తెలుగు జాతిని. लेकिन సలార్ గిలార్ ఏది పనికిరాదన్న దీని ముందర కొత్తగా ఉంది, అంత భయంకరంగా తీశాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు ఏది చూడలేదు, అవతార్లో తప్ప చూడలేదా? ఇండియాలోనే చూడలేదు అన్న, మన ఇండియా ఇండస్ట్రీలోనే చూడలేదు. బీజియం ఎక్కడ కానీ తప్పులు పట్టే పనిలా ఫస్ట్ హాఫే కొంచెం స్లో నరేషన్ అది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. కానీ విజువల్ విఎఫ్ఎక్స్ మటుకు చూసే కొద్దీ బాగుంటుంది. అయ్యో మామూలు అయిపోయి కాదు అసలు, పిచ్చి అసలు సీట్లో ఎవరు లేరు అసలు, అంతగా విజువల్ వండర్ పెట్టినారు అసలు. హైలైట్స్ మా మొత్తం సినిమా సూపర్ ఉంది నా. బ్లాక్ బస్టర్ అన్న, లాస్ట్ సీన్ సూపర్ ఎక్సలెంట్ నా. ఫైట్ బూస్ బాస్ వచ్చేసిన చూడు నా. సినిమా బ్లాక్ బస్టర్ కలికి బాగుంది నా. ఇంకా పార్ట్ 2 ఉంది. సినిమా సూపర్ ఉంది నా. ప్రభాస్ ఫ్యాన్ చింపి పాడేసిన నా అన్న. కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ సూపర్ ఉన్నాయి నా. సినిమా సూపర్ ఉంది నా. సినిమా బ్లాక్ బస్టర్ అన్న. సెకండ్ పార్ట్ కోసం ఎంత వెయిటింగ్ నా, చాలా వెయిటింగ్ నా. సలార్ 2 కి వెయిటింగ్, కల్కి వెయిటింగ్. సూపర్ ఉంది నా. సూపర్ ఉంది నా. అందరూ బాగా చేసినారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక అదే బాగా చేసినారు అందరూ. ఏ దేశం వేగినా ఎందుకాలినా పొగడరా నీ తెలుగు జాతిని. మన కలిగికి వచ్చాలకి ప్రతి సీను చూడరా ఒక మెసేజ్ ఉంది. పొగడరా నీ స్టోరీని ఒక నాగేశ్విన్ ప్రతి ఒక్క సీన్ కి మనం అంత విలువ ఇచ్చే విధంగా ఉంది మనకి. ఎందుకంటే కలికి సినిమా ఎందుకు చూడాలంటే ఒక కొత్త విజువల్స్ ముందుకు తీసుకొచ్చినాడు. విజువల్ వండరు. ఆ స్టోరీని ఎంతవరకు క్యాదర్ చేయగలమో విఎఫ్ఎక్స్ కూడా అంతే క్యాదర్ చేయగలను అన్ని ప్రూవ్ చేసిన మొట్టమొదటి డైరెక్టర్ నాగేశ్వినే. ఇంకోటి మన ఫస్ట్ హాఫ్ వచ్చాలకి కొత్తగా చూపించినారు కదా, ఆ విధానం కొంతమందికి నచ్చదన్నమాట. స్లో నరేషన్ అనుకుంటారు కొంతమంది, కానీ ఆ విజువల్స్ చూసేదానికైనా మనకు ప్రాప్తి ఉండాల. ఆ విజువల్స్ మన కంటికి చూపించిన విధానము నాకైతే విపరీతంగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో మనకు స్లో నరేషన్ తప్ప నాకేమో అంత అనిపించలా. కానీ విజువల్ చూసే కొద్దీ నాకు ఇంత విజువల్ వనరు పెట్టుకొని మనము ఇన్నాళ్ళు మన తెలుగు సినిమాని ఇంతగా చూపించినాడంటే చాలా గ్రేట్ కదా అసలు. ఇంకా మనం సెకండ్ హాఫ్ పోయే ముందు ఇంటర్వెల్ కాడ ఒక బీజిఎం వస్తుంది. ఎవరు మన అమితాబ్ బచ్చన్ గారు ఇంటర్వెల్ బ్యాంగ్ ఎట్లుంటుంది తెలిసిన, చూసే కొద్దీ ఆ థియేటర్ లేక మనమే పోదామా అనేగా ఉంటుంది. ఇంకోటి మహాభారతం లెవెల్లో పీక్స్ తీసుకొచ్చినాడు. బట్ ఏమంటే ఆ లాస్ట్కి వచ్చేళ్ళకి మనకు అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ అన్న, కమల్ హాసన్ వీళ్ళంతా ఒక ఆ జోనర్లోకి వెళ్ళిపోతారనమాట సెకండ్ పార్ట్ వచ్చేళ్ళకి. సో దానికోసం ఇయర్లీ వెయిటింగ్ చేస్తా. ప్రభాస్ అన్న అది కార్ని ఒక మనిషిలాగా చేస్తాడు. ఆ సీన్లో ఒక అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ అన్న కొట్టుకుంటాడు. యాక్షన్ ఎపిసోడ్ ఫుల్. మన సెకండ్ హాఫ్ వచ్చేలా ఎక్కడ తప్పులు పట్టే పనిలా. సో మనం తెలుగు సినిమాని ఎంత ముందుకు తీసుకొని పోతాం ప్రభాస్ అనేది అదే మాత్రమే చూడాలి. మనకు రాజమౌళి గారు ఉన్నారు, ఎంతమంది చాలా మంది అసలు. నాకు నచ్చేసి అమితాబ్ బచ్చన్ గారే ఫుల్. సినిమా మొత్తం ఆయన ఒంటి చేత్తో నడిపించేసినాడు. ఒంటి చేత్తో ఫైటింగ్ చేస్తాడు, ఒంటి చేత్తో నడిపించాడు సినిమా మొత్తం. అయ్యో ఈ ఏజ్లో అంటే ఎన్నేళ్ళు అసలు ఇంత మూవీ తీస్తానంటే అసలు మన తెలుగు ఇంట్రెస్ట్ టీఎఫ్ఐకి వచ్చి నటిస్తానంటే మనకి ఎంత గర్వపడే సినిమాలో ఉండాలి. సో మన తెలుగు సినిమాని ఎంతగా ముందు తీసుకోబోతానో మన డైరెక్టర్, మన ప్రొడ్యూసర్లో. సో మనము ఎంకరేజ్ చేయాల. ఇంకొచ్చి కమల్ హాసన్ గురించి చెప్పే పనిలే. ఆయన పేరు లేదన్నా, ఒక 5 minutes 5 to 6 minutes. సెకండ్ పార్ట్లో మేబీ ఉండొచ్చు. చాలా భయంకరంగా ఉంది నా ప్రభాస్. అమితాబ్ బచ్చన్ ఇంకా అశ్వత్థామ గురించి చెప్పే అవసరం లేదు. సో ఆయన హైలైట్. ఇంకొచ్చింది అంటే ప్రతి ఒక్క సీను ప్రభాస్ ఉన్నప్పుడు సీన్ హైలైట్, మిగిలినప్పుడు కొంచెం మూవీ కొంచెం స్లోగా పోతూ ఉంటుంది. మళ్ళీ అమితాబ్ బచ్చన్ వచ్చినప్పుడు కొంచెం క్లైమాక్స్ పీక్స్ అన్న. ఏవన్ అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఇంతవరకు లైఫ్లో చూడలేదు అన్న. అలాంటిది అది పట్టుకున్నంతసేపు ఒకలాగుంటాడు, వదిలేసినాక ఒకలాగుంటాడు. దయ్యం పట్టుకుంటే ఎట్లుంటుందో అట్లుంటాడు. సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే పీక్స్. అరే నిజమయ్యా, భలే పీక్స్ అన్న, హైలైట్గా ఉంది. సెకండ్ లీడ్ ఇచ్చాడు. అవునవును. సెకండ్ పార్ట్ కమల్ హాసన్ మెయిన్ అవుతాడు. రెండింటి కోసం వెయిటింగ్ అని చాలా కొత్తగా ఉన్నాను. ఇంతవరకు ఎవరు చూసిండ్లా మన వాళ్ళు.